వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొంది కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. 3 రోజుల్లో ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ దాకా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు సృష్టించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బాహుబలి 2లో ప్రేక్షకుల మదిలో మెదులుతున్న కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. ఆ ప్రశ్నలకు రాజమౌళి ఎప్పుడు సమాధానం చెబుతాడా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం పదండి. మొదటి ప్రశ్న, సినిమాలో బల్లాల దేవునికి భార్యగా ఎవరు నటించారనేది రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు. రెండవది, రాజమాత శివగామిని బల్లాల దేవుడు బాణంతో చంపే ప్రయత్నం చేయగా ఆమె నీళ్లలో మహేంద్ర బాహుబలితో సహా మునిగిపోయి చనిపోయిందన్న భావనను కలిగించాడు రాజమౌళి. కానీ మొదటి పార్ట్ మొదలైన సమయంలో శివగామి వెంట కొంతమంది సైనికులు పడగా ఆమె బిడ్డతో సహా తప్పించుకొని సొరంగ మార్గం ద్వారా బయటపడి నదిలో కొట్టుకుపోయి బిడ్డను కాపాడుతుంది. కానీ పార్ట్ 2లో మాత్రం శివగామిని చంపినట్లు చూపించాడు రాజమౌళి. బాహుబలి ది బిగినింగ్ లో కనబడిన కిచ్చ సుదీప్ చేసిన అస్లాం ఖాన్ పాత్ర రెండో పాత్రలో అసలు ఎక్కడా కనబడలేదు. కానీ రెండో పార్ట్ లో అస్లాం ఖాన్ కి సంబంధించిన షూటింగ్ జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. కానీ ఎడిటింగ్ లో సినిమా లెంత్ మరింతగా పెరుగుతుండటంతో ఆ సీన్స్ ని కట్ చేసినట్లు సమాచారం. కానీ సినిమాలో మాత్రం అసలు చూపెట్టకపోవడంతో అభిమానులు ఇలా ఎందుకు చేశారనే ప్రశ్న లేవనెత్తారు. ఇక మరో ప్రశ్న, బాహుబలిని కట్టప్ప చంపబోయేటప్పుడు బాహుబలి కట్టప్పని సేవ్ చేద్దామని వచ్చి అసలెవరో తెలియని వాళ్లతో యుద్ధం చేస్తాడు. అసలు వారెవరు, ఆ సమయంలో ఎందుకు వచ్చారు అనేది క్లారిటీ లేదు. రాజమాత శివగామి దేవి కట్టప్పను చంపమంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కట్టప్పను కట్టి పడేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అలా చేయడానికి కారణాలేంటి? యుద్ధంలో పాల్గొన్నది ఎవరు అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఇక అందరినీ డౌట్ కి గురి చేస్తున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, కుంతల రాజ్యం మీదికి బందిపోట్లు వస్తున్నారని వాసనతో కనిపెట్టిన బాహుబలికి తన కుటుంబంలో అన్నయ్య, పెద్దనన్న ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అనేది తెలియదా అంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇక మరో పెద్ద ప్రశ్న ఏంటంటే, బాహుబలిలో అందరికీ కనిపించే అతిపెద్ద విలన్ బల్లాల దేవుడు. కానీ మొదటి నుండి బల్లాల దేవికి ఈవిల్ థాట్స్ వచ్చేలా చేసింది అతని తండ్రి బిజ్జల దేవుడు. అంటే అతిపెద్ద విలన్ అతనే అన్నమాట. కానీ చివరికి యుద్ధంలో బల్లాల దేవుడిని చంపారు, కానీ బిజ్జల దేవుణ్ణి అలాగే వదిలేశారు. ముసలివాడు అనుకుని వదిలేశారా అనుకుంటే అతను పెట్టిన టార్చర్ కి అందరికన్నా ముందు శిక్షించాల్సింది అతన్నే అంటున్నారు ప్రేక్షకులు. కానీ అతన్ని మాత్రం అలాగే వదిలేసి ప్రేక్షకులకు మరింతగా సవాళ్లు విసిరే అవకాశం ఇచ్చాడు రాజమౌళి. ఇక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, బాహుబలి చనిపోయిన తర్వాత ఇదంతా కుట్ర అని శివగామికి చెప్పే కట్టప్ప సినిమా స్టార్టింగ్ లోనే శివగామిని చంపాలని బల్లాల దేవుడు, బిజ్జల దేవుడు అనుకుంటున్న మాటలు వినలేదా? అది వినలేదనుకున్నా తనను రాజు ఎందుకు చేయలేదని బిజ్జల దేవుడు కట్టప్పతో ఆగ్రహంగా పలికే మాటలు అయినా శివగామికి చేరవేయలేదు ఎందుకని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అప్పుడే చేరవేసి ఉంటే వాళ్లపై శివగామి ఓ కన్ను వేసి ఉంచేది కదా అని అడుగుతున్నారు. ఇవి సగటు ప్రేక్షకులు ఇప్పుడు బాహుబలి 2లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకునే మాటలు. బాహుబలి ది కన్క్లూజన్ తో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాడు అనుకున్న రాజమౌళి ఇప్పుడు ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతాడని వాళ్ళు ఆశిస్తున్నారు. మరి చెబుతాడో లేదో చూడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.